చాలా మందిని ఎక్స్పీరియన్స్ జీవితంలో కొంతమంది చూసుంటారు. అంటే బ్రష్ చేస్తున్నప్పుడు బ్రష్ ఎగిరిపోవటం, లేదా చేతిలో ఉన్న గ్లాస్ నీళ్ళు జారిపోవటం, ఏదైనా పట్టుకోవాలనుకున్నప్పుడు ఎగరటం, ఈ చేతిలో వస్తువులు ఎగరటం, ఇలా కొంతమంది కంప్లైంట్స్ ఇస్తా ఉంటారు. వాటిని ఏముందలే సింపుల్ అని చెప్పి తీసుకొని లైట్ తీసుకోవచ్చు. వాళ్ళలో కొంతమంది మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే డిజార్డర్ తో బాధపడతా ఉంటారు. ఈ మయోక్లోనిక్ జెక్స్ అంటే చాలా మంది వస్తా ఉంటారు. అంటే ఏది నిజమైన డిసీజు లేకపోతే ఏది నార్మల్ అనేది తెలుసుకోకపోవటం వలన కొద్ది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. వాళ్ళ కోసమే మెయిన్ ఈ వీడియో. అంటే లైక్ చాలా మందికి అప్పుడప్పుడు నా చెయ్యి ఇట్లా జెక్స్, లేకపోతే ఇలా జెక్స్, లేకపోతే నా మూతి కొద్దిగా ఇలా జెక్స్ ఎప్పుడన్నా వస్తా ఉంటుంది అని చెప్పి వస్తా ఉంటారు. ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తుంది, లేకపోతే ఎక్కడ బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, లేకపోతే ఒక రోజు వస్తుందా, దాంతో పాటు అసోసియేషన్ ఎప్పుడన్నా ఫిట్స్ లాగా వచ్చిందా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్సెస్ కెఫీన్ తీసుకున్నా, యాంగ్జైటీ ఉన్నా, ఎక్కువ ఉన్నా ఎప్పుడన్నా మన మజిల్స్ జక్ కావడం అనేది కామన్. అది అంత మాత్రం జక్ వచ్చినంత మాత్రాన అదేదో సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాగా వస్తువులు చేతిలో జారిపోవడం ఫ్రీక్వెంట్ గా, లేకపోతే కొంతమంది జక్స్ వచ్చి పడిపోవడం ఇలా కూడా జరుగుతుంది. ఇలా జరిగిన వాళ్ళకి మయోక్లోనిక్ ఎపిలెప్సీ, లేకపోతే వాళ్ళతో పాటు ఇంకా ఏదన్నా వేరే డిజార్డర్స్ లైక్ బ్రెయిన్ కి సంబంధించి కానీ, మిగతా మాట కానీ, లేకపోతే నడక కానీ, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయితే ప్రోగ్రెసివ్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అని ఇలా 2-3 డిజార్డర్స్ ఉంటాయి. మెయిన్ గా ఇటువంటి అసలు డిజార్డర్స్ ఏనా అనే డౌట్ పడే వాళ్ళకి కూడా ఈ వీడియో మెయిన్ గా చెప్పాలనుకుంటున్నాను. అది పెథలాజికలా, ఫిజియలాజికల్ అంటే నార్మల్ ఉన్నదానికి ఎగ్జాగరేషన్ గా రావటం ఫిజియలాజికల్, అబ్నార్మల్ గా ఉండి అది డిసీజ్ లాగా ఉంటే దాన్ని పెథలాజికల్ అంటారు. ఏది పెథలాజికల్ అని తెలుసుకోవడానికి ఒకసారి ఇట్లా జెక్స్ కనుక అట్లాగే ఏమైనా ఉంటే మీకు దగ్గరలో న్యూరాలజిస్ట్ ఒకసారి కలిస్తే అది నిజంగా పెథలాజికల్ వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిగా హిస్టరీ పాయింట్స్ తో కన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.